Hi friends, welcome back to my YouTube channel. Viewers, I hope you're all doing well. అండ్ లాస్ట్ వీడియోలో మనం చూసాము కోలబైల వరకు వచ్చినామండి మదనపల్లి దగ్గర. అండ్ ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్లో పన్సా వాటర్ ఫాల్స్ అని చూపిస్తుంది. అది కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసరికి అక్కడికి బయలుదేరినాం. బట్ అన్ఫార్చునేట్లీ అది లైక్ సీజనల్ వాటర్ ఫాల్ అంట. మాన్సూన్ లైక్ రైన్స్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు జస్ట్ స్మాల్ ఊట వల్ల వస్తున్నాయని చెప్పారు. సో ఆ ప్లేస్ని స్కిప్ చేయాల్సి వచ్చింది. ఆ ప్లేస్ని స్కిప్ చేసి మేము వేరే లొకేషన్కి వెళ్ళాం. యాక్చువల్గా అది దగ్గరలోనే నియర్ బై ఉంటుంది, బట్ అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ లొకేషన్ ఏంటనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫో కనుక మీకు యూస్ఫుల్ అనేటైతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోలబైలు వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేము స్టార్ట్ అయినామని టువర్డ్స్ దట్ అనదర్ వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి అది ఆల్మోస్ట్ 6 to 7 kilometers ఉంటుందండి. పొన్నెట్టిపాలెం వెళ్ళే రూట్ మొత్తం ఇట్లా సింగిల్ రోడ్లో పంట పొలాల మధ్యలో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. అండ్ ముందర మీరు ఇంకా గమనించవచ్చు, ఒక ఘాట్ సెక్షన్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి అయితే వ్యాలీ వ్యూ పాయింట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముందర కనిపిస్తున్న చోటే రైట్ తీసుకోవాలండి టువర్డ్స్ పొన్నెట్టిపాలెం. ఈ పొన్నెట్టిపాలెం నుంచి 2-3 kilometers ఉంటుందండి పిచ్చావాన్లపల్లి అంట. అక్కడ నుంచి మనం ఇంతవరకు చెప్పుకున్న పన్సా వాటర్ ఫాల్స్ దగ్గరగా ఉంటాయి. కాకపోతే ముందుగానే చెప్పినట్లు మీరు మాన్సూన్లో వెళ్ళాకైతే ట్రై చేయండి, మంచిగా ఉంటాయి వాటర్. మేము ఇప్పుడు డిసెంబర్ కాబట్టి వాటర్ లేవన్నారు. అందుకని చెప్పి అక్కడనే దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళామండి. అసలు లొకేషన్స్ అయితే మాత్రం మామూలుగా లేవండి. దాన్ని చూస్తుంటే అచ్చం మన భద్రాచలం కొండలు గుర్తుకొచ్చినాయి. పాపికొండల మధ్యలో మన గోదావరి నది ప్రవహిస్తున్నట్లు కొండల మధ్యలో చెరువు ఉంటుందండి. అసలు ఆ లొకేషన్ మాటలో చెప్పలేకపోతున్నాను. వెళ్తున్నాగా చూడండి మీరే. ఇది ప్లేస్ వచ్చి ఆల్మోస్ట్ ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉంటుందండి, నియర్ బై. ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కార్లు అయితే మాత్రం దగ్గరుండే పల్లె వరకు మాత్రమే వెళ్ళగలవండి. అక్కడి నుంచి కొంచెం ఆఫ్ బోర్డ్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది. వెహికల్స్ అయినా సేమ్. పార్కింగ్ విషయానికి వస్తే ఇంకా ప్లెంటీ, మనం పల్లె కాబట్టి పెట్టుకోకపోయినా సేఫే. పల్లె దగ్గర పార్క్ చేస్తే సేఫ్గానే ఉంటాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తేనే కొంచెం ఇబ్బంది అవుతుందండి. లైక్ రూరల్ ఏరియా కాబట్టి మినిమం షాప్స్ కూడా అవైలబుల్లో లేవు. సో ఫుడ్ని మీరే తీసుకుని వెళ్ళడం మంచిదని చెప్తాను. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ అండి. వీలైతే మీరు తీసుకెళ్ళండే వేస్ట్ని మీతో పాటే క్యారీ చేసి సేఫ్గా డస్ట్బిన్లో డిస్పోజ్ చేయండి. సో దట్ విల్ సేవ్ అవర్ నేచర్, వీ వోంట్ డ్యామేజ్ ఇట్. ఇక్కడ మేము ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూసామండి. నీళ్ళు అయితే బోర్లో కరెంట్ లేకుండా ఏం లేకుండానే శాంతం ఎక్కువడం వల్ల భూమిలో అవంతకు అవే బయటకు వస్తున్నాయండి. దాన్ని మేము తాగి చూసాము. టేస్ట్లెస్ లైక్ చప్పగా ఉన్నాయి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. చూస్తున్నారు కానీ వితౌట్ ఎనీ ఫోర్స్ వాటర్ అవంతకు అవే బయటకు వస్తున్నాయి. అనుకున్నట్లుగానే మనం అనుకున్న లొకేషన్కి వచ్చేసామండి. ఇక్కడ వరకే మన వెహికల్స్ వెళ్ళగలవు. ఇక్కడ వెహికల్ని పార్క్ చేసి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక 200 kilometers ఉంటుందండి. ఈ చెరువు పేరు కనికెల చెరువు అంటండి. ఈ చెరువు కొంచెం చిన్నదే అయినా ఇక్కడ వరకు వచ్చే రూటు, ఇక్కడ మీరు చూస్తే వచ్చే ఫీలు నేచర్ లవర్స్కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. సో వీలైతే మీరు కూడా తప్పకుండా ఈ వీకెండ్ ప్లాన్ చేయడానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మేము అలా సరదాగా ఈ చెరువు కట్ట మీద నుంచి ఈ మూల నుంచి ఆ మూల వరకు నడుచుకుంటూ ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ
రిటర్న్ అయ్యామండి. That's it for the video. We'll meet you with a new video. Till then, take care. Bye bye. Subscribe Mukyam Biglo.